హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్ ప్రాంతంలో ఇటీవల మహిళపై జరిగిన అత్యాచారం హత్య కేసును పోలీసులు ఛేదించారు. బీహార్కి చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. సంగారెడ్డిలోని ఓ బార్ షాప్లో పనిచేసిన నితిన్ కుమార్ దేవ్, రాహుల్ సాహు అర్ధరాత్రి ఫుల్గా మద్యం సేవించి లాంగ్ డ్రైవ్లో కూకట్పై వై జంక్షన్ వద్దకు వచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మహిళ కనిపించడంతో అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లుగా తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన క్రైమ్ అధికారులు సిబ్బందికి ఏసీపీ రివార్డులు అందజేశారు. గుడ్షెట్ రోడ్ లోపల జంక్షన్ వై జంక్షన్ దగ్గర సెల్లార్లో అన్నోన్ డెడ్ బాడీ ఉంది అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వస్తే ఇమీడియట్గా కూకట్పల్లి ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం కలిసి వెళ్ళి అక్కడ చూసుకొని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయి పేరు తెలిసింది. సీసీ కెమెరాల ద్వారా వెరిఫై చేయగా ఒక బైక్ కనిపించింది. బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా గుర్తించినాము. 1200 సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాల చెకింగ్ చేసినప్పుడు ఆ రిఫ్లెక్ట్కు నెంబర్ రావటం లేదు. మనకు నెంబర్ క్లారిటీగా ఎక్కడ కూడా ఒక అక్షరం తప్పు వస్తుంది. దాన్ని ఒక 10 నెంబర్లతోటి A to Z వరకు వెరిఫై చేసి ఒక నెంబర్ మీద ఫిక్స్ అయితే ఆ నెంబర్ ట్రేస్ చేసుకుంటూ మనం పోయినప్పుడు ఓనర్ దొరికిండు. ఆ ఓనర్ని పట్టుకుంటే ఫలానా ఆయనకు అమ్మినా అని చెప్పిండు. మళ్ళీ ఆయన దగ్గరికి పోయినాము. ఆయన ఇంకో అతనికి అమ్మిండు. మళ్ళీ ఆయనని పట్టుకుంటే ఇంకో అతనికి అమ్మిండు.